ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను మీ ఎస్విఎన్ శర్మ, శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక సంఖ్యతో ముడిపడి ఉంది. మీరు ఏ తేదీన పుట్టారు అనేది మీ జీవిత గమనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు మన వీడియోలో 1వ తేదీ నుండి 10వ తేదీ మధ్య పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి బలాలు బలహీనతలు ఏమిటి అనే విషయాలను మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుసుకుందాం. 1వ తేదీ పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. నవగ్రహాలలో సూర్యుడు రాజు. ఏ నెలలోనైనా 1వ తేదీ పుట్టిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, కానీ అప్పుడప్పుడు అది అహంకారంగా మారకుండా చూసుకోవాలి. అలాగే 2వ తేదీకి అధిపతి చంద్రుడు. నవగ్రహాలలో చంద్రుడు రాణికి సంకేతం. 2వ తేదీ పుట్టినవారు చాలా సున్నిత మనస్కులు, ఊహాశక్తి కలవారు. చంద్రుడిలాగే వీరి మనసు కూడా చంచలంగా ఉంటుంది. వీరు మంచి కౌన్సిలర్లుగా, కళాకారులుగా రాణిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల సహాయం కోరుతుంటారు. అలాగే 3వ తేదీ, ఇది బృహస్పతి రాజగురువుకు సంకేతం. 3వ తేదీ పుట్టిన వారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. క్రమశిక్షణ, మర్యాద వీరికి ముఖ్యం. అలాగే వీరు టీచర్లుగా, సలహాదారులుగా సమాజంలో గొప్ప గౌరవం పొందుతారు. ఇక 4వ తేదీ, 4వ తేదీకి అధిపతి రాహువు. 4వ తేదీన పుట్టిన వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. లోకం వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్ళడానికి ఇష్టపడతారు. వీరి జీవితంలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయి. కష్టపడే తత్వం వీరి సొంతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.